ఆంధ్రప్రదేశ్ డిఎస్సి ఎస్జిటి సైన్స్ టెక్స్ట్ బుక్లోని మెథడాలజీలోని 7వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 7వ పాఠం విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలు సైన్స్ ల్యాబొరేటరీస్. విజ్ఞాన శాస్త్రం నేర్చుకోవడం అనేది చేయడం ద్వారానే తప్ప వేరే మార్గంలో నేర్చుకోవడం జరగదు అన్నవారు ఎవరంటే డాక్టర్ డిఎస్ కొఠారి. విజ్ఞాన శాస్త్రం నేర్చుకోవడం అనేది చేయడం ద్వారానే తప్ప వేరే మార్గంలో నేర్చుకోవడం జరగదు అన్నది డాక్టర్ డిఎస్ కొఠారి. విజ్ఞాన శాస్త్ర బోధనకు అభ్యసనకు ప్రయోగాత్మక కృత్యాలు అత్యావశ్యకం. విజ్ఞాన శాస్త్ర బోధనకు అభ్యసనకు ప్రయోగాత్మక కృత్యాలు అత్యావశ్యకం అంటే అత్యవసరం అనమాట. ఆచరణ ద్వారా అభ్యసనకు లెర్నింగ్ బై డూయింగ్ ప్రయోగాత్మక కృత్యాల ఆధారం. ఆచరణ ద్వారా అభ్యసనకు ప్రయోగాత్మక కృత్యాల ఆధారం. ప్రయోగశాల అంటే విద్యార్థులు సామూహికంగా కానీ ఒక్కొక్కరు కానీ ప్రయోగాలు జరుపుకోవడం ఉపకరించే సామగ్రి పరికరాలతో కూడిన గది. ప్రయోగశాల అంటే విద్యార్థులు సామూహికంగా కానీ ఒక్కొక్కరు కానీ ప్రయోగాలు జరుపుకోవడం ఉపకరించే సామగ్రి పరికరాలతో కూడిన గది ప్రయోగశాల. ప్రయోగశాలకు ప్రదర్శనలకు విద్యాసంఘ కార్యక్రమాలు ఉపయోగపడే విధంగా బహుముఖ ప్రయోజనకారిగా ప్రయోగశాల ఉండాలి. ప్రయోగాలకు ప్రదర్శనలకు విజ్ఞాన సంఘ కార్యక్రమాలకు ఉపయోగపడే విధంగా బహుముఖ ప్రయోజనకారిగా ప్రయోగశాల అనేది ఉండాలి. ఉపన్యాస గది ప్రయోగశాల సగభాగం తరగతి గదిగా 40 మందికి, సగభాగం ప్రయోగశాలగా 20 మందికి ఉపయోగపడగల పొదుపుతో కూడిన ఈ ఉన్నత పాఠశాల ప్రయోగశాలను డాక్టర్ ఆర్హెచ్ వైట్ హౌస్ సూచించారు. సగభాగం తరగతి గదిగా 40 మందికి, సగభాగం ప్రయోగశాలగా 20 మందికి ఉపయోగపడేలా పొదుపుతో కూడిన ఉన్నత పాఠశాల ప్రయోగశాలను డాక్టర్ ఆర్హెచ్ వైట్ హౌస్ సూచించారు. సిమెంట్ నేల కలిగిన ఈ ప్రయోగశాల వైశాల్యం 45x25 అడుగులు. ఈ సిమెంట్ నేల కలిగిన ఈ ప్రయోగశాల వైశాల్యం 45x25 అడుగులు. గోడల మంద 1.5 అడుగులు. గోడల మంద 1.5 అడుగులు. సిమెంట్ నేల కలిగిన ఈ ప్రయోగశాల వైశాల్యం 45x25 అడుగులు. కిటికీల పరిమాణం 6x4, భూమి నుంచి 3 అడుగుల ఎత్తులో బయటకు తెరుచుకునే విధంగా ఉండాలి. కిటికీల పరిమాణం 6x4 అడుగులు, భూమి నుంచి 3 అడుగుల ఎత్తులో బయటికి తెరుచుకునే విధంగా ఉండాలి. భూమి నుంచి 3 అడుగుల ఎత్తులో ఉండాలి. నల్లబల్ల పరిమాణం 10x4. నల్లబల్ల పరిమాణం 10x4. ఉపాధ్యాయుని ప్రదర్శన బల్ల పరిమాణం 6x2.5x2. ఉపాధ్యాయుని ప్రదర్శన బల్ల పరిమాణం 6x2.5x2. గోడ నుంచి 3 అడుగుల దూరంలో. గోడ నుంచి 3 అడుగుల దూరంలో ప్రదర్శన బల్ల పరిమాణం ఎలాగ ఉండాలంటే 6x2.5x2. విద్యార్థుల ప్రయోగ బల్లల పరిమాణం 6x3.5x2. విద్యార్థుల ప్రయోగ బల్లల పరిమాణం 6x3.5x2గా ఉండాలి. ఈగల నివారణకు 2-3% చక్కెర ద్రావణంతో ఫార్మలిన్ వాడాలి. ఈగల నివారణకు 2-3% చక్కెర ద్రావణంలో ఫార్మలిన్ వాడాలి. బహుళ లేదా సర్వ ప్రయోజన ప్రయోగశాల సామాన్య విజ్ఞాన శాస్త్ర లక్ష్యాలను అనుగుణంగా అధ్యయనం అభ్యాసం రెండూ జరిగే విధంగా రూపొందించబడినవి. వీటిలో ప్రత్యేక సబ్జెక్టుల బోధనకు అవకాశం తక్కువ. బహుళ లేదా సర్వ ప్రయోజన ప్రయోగశాల అంటే సామాన్య విజ్ఞాన శాస్త్ర లక్ష్యాలకు అనుగుణంగా అధ్యయనం అభ్యాసం రెండూ జరిగే విధంగా రూపొందించబడినవి ఇవి. వీటిలో ప్రత్యేక సబ్జెక్టుల బోధనకు అవకాశం తక్కువ. వీటిలో ప్రత్యేక సబ్జెక్టుల బోధనకు అవకాశం అనేది తక్కువ. 40x25 అడుగుల కొలతలు గల ప్రయోగశాలను ఆనుకొని సామగ్రి నిల్వకు ప్రయోగ తయారీకి ప్రత్యేక గది 7x25 అడుగుల కొలతతో ఉంటుంది. అంటే ప్రయోగశాల మొత్తం 47x25 అడుగులు. 47x25 అడుగులు. ఇది 42 మంది విద్యార్థులకు సరిపోతుంది. 40x25 అడుగుల కొలతలు గల ప్రయోగశాలను ఆనుకొని సామగ్రి నిల్వకు ప్రయోగ తయారీకి ప్రత్యేక గది 7x25 40x25 7x25 అడుగుల కొలతతో ఉంటుంది. అంటే ప్రయోగశాల మొత్తం 47x25. ఇది 42 మంది విద్యార్థులకు ఉపయోగపడుతుంది. పైన 40, కిందది 7, మొత్తం 25 అడుగుల వెడల్పంటే 40 + 7 47, మొత్తం 47x25. మొత్తం ఇది 42 మంది విద్యార్థులకు సరిపోతుంది. 6x4x8 కొలతలు గల 2 ద్వారాలు, 6x4 కొలతలు గల 4 కిటికీలు వెలుపలికి తెరుచుకునే విధంగా ఏర్పాటు చేయాలి. 6x4x8 కొలతలు గల 2 ద్వారాలు, 6x4 కొలతలు గల 4 కిటికీలు వెలుపలికి తెరుచుకునే విధంగా ఏర్పాటు చేయాలి. తర్వాత ఉపన్యాస ప్రయోగశాల యునెస్కో ప్లానింగ్ కమిషన్ సూచనల ఆధారంగా 1964లో మాధ్యమిక పాఠశాలల శాస్త్రీయ విద్యా ప్యానెల్ ఈ ప్రయోగశాలను రూపొందించింది. ఉపన్యాస ప్రయోగశాలను యునెస్కో ప్లానింగ్ కమిషన్ సూచనల ఆధారంగా 1964లో మాధ్యమిక పాఠశాలల శాస్త్రీయ విద్యా ప్యానెల్ ఈ ప్రయోగశాలను రూపొందించింది. నేల అంతస్తులో పాఠశాల భవనానికి చివర ఉత్తర దక్షిణాభిముఖంగా ఉండాలి. నేల అంతస్తులో పాఠశాల భవనానికి చివర ఉత్తర దక్షిణాభిముఖంగా ఉండాలి. 825 చదరపు అడుగుల ప్రయోగశాల 42 మందికి ల్యాబ్ ఏ మరియు 490 చదరపు అడుగుల వైశాల్యం గల మరో ప్రయోగశాల అదనపు విద్యార్థులకు ల్యాబ్ బికు మధ్యలో 160 చదరపు అడుగుల వైశాల్యం గల నిల్వ సన్నాహ గది ఏర్పరచాలి. 825 అడుగుల ప్రయోగశాల 42 మందికి ల్యాబ్ ఏ మరియు 490 చదరపు అడుగుల వైశాల్యం గల మరో ప్రయోగశాల అదనపు విద్యార్థులకు ల్యాబ్ బికు మధ్యలో 160 అడుగుల
చదరపు అడుగుల వైశాల్యం గల నిల్వ సన్నాహ గది అనేది ఏర్పరచాలి. ల్యాబ్ ఏలో రసాయన శాస్త్ర ప్రయోగాలు, ల్యాబ్ బిలో భౌతిక శాస్త్ర జీవశాస్త్ర ప్రయోగాలు నిర్వహించవచ్చు. ల్యాబ్ ఏలో రసాయన శాస్త్ర ప్రయోగాలు, ల్యాబ్ బిలో భౌతిక శాస్త్ర జీవశాస్త్ర ప్రయోగాలు నిర్వహించవచ్చు. 7 అంగుళాల ఎత్తుగల ప్లాట్ఫామ్ మీద 8 × 2.6 × 2.9 అడుగుల ఉపాధ్యాయుని బల్లకు సింకు, గ్యాసు, లైట్లను అమర్చారు. 7 అంగుళాల ఎత్తుగల ప్లాట్ఫామ్ మీద 8 × 2.6 × 2.9 అడుగుల ఉపాధ్యాయుని బల్లకు సింకు, గ్యాసు, లైటు అమర్చాలి. ఆకుపచ్చ లేదా ముదురు గోధుమ రంగు రాత బల్లను 8 × 3 పరిమాణంలో గోడకు అమర్చాలి. ఆకుపచ్చ లేదా ముదురు గోధుమ రంగు రాత బల్లను 8 × 3 పరిమాణంలో గోడకు అమర్చాలి. ఉపాధ్యాయుడు ప్రతి ప్రయోగం పక్కన 6 × 4 సైజులో సూచనా కార్డును పొందుపరచాలి. దాని ఆధారంగా విద్యార్థులు ప్రయోగాన్ని సులభంగా పూర్తి చేయగలరు. ఉపాధ్యాయుడు ప్రతి ప్రయోగం దగ్గర 6 × 4 సైజులో సూచనా కార్డును పొందుపరచాలి. దాని ఆధారంగా విద్యార్థులు ప్రయోగాన్ని సులభంగా పూర్తి చేయగలరు. వివిధ రిజిస్టర్ల నిర్వహణ. ప్రయోగశాలలో సాధారణంగా నిర్వహించే రిజిస్టర్లు కింద ఇవ్వబడినవి. వస్తు ప్రవేశ రిజిస్టర్. వస్తువును కొన్న వెంటనే ఆ వస్తువు పేరు, కొన్న తేదీ, ఖరీదు, వస్తువుల సంఖ్య, మొత్తం ఖరీదు మొదలగు అంశాలను నమోదు చేసే రిజిస్టర్. దీనివల్ల ప్రతి సంవత్సరం ప్రయోగశాల ఖర్చు వివరంగా తెలుస్తుంది. వస్తు ప్రవేశ రిజిస్టర్. వస్తువు కొన్న వెంటనే ఆ వస్తువు పేరు, కొన్న తేదీ, ఖరీదు, వస్తువుల సంఖ్య, మొత్తం ఖరీదు మొదలగు అంశాలను నమోదు చేసే రిజిస్టర్. దీనివల్ల ప్రతి సంవత్సరం ప్రయోగశాల ఖర్చు వివరంగా తెలుస్తుంది. పగలని వస్తువుల స్టాక్ రిజిస్టర్. ఈ రిజిస్టర్లో పగలని వస్తువులు లేదా పగలడానికి తక్కువ అవకాశం ఉండే వస్తువులు నమోదు చేస్తారు. ఉదాహరణ ఇనుప స్టాంగు, టాంగ్స్, కర్ర వస్తువులు, మైక్రోస్కోప్, చార్ట్లు. పగలని వస్తువుల స్టాక్ రిజిస్టర్. ఈ రిజిస్టర్లో పగలని వస్తువులు లేదా పగలడానికి తక్కువ అవకాశం ఉండే వస్తువులు నమోదు చేస్తారు. ఉదాహరణ ఇనుప స్టాండ్, టాంగ్స్, కర్ర వస్తువులు, మైక్రోస్కోప్, చార్ట్లు. పదిలే వస్తువుల రిజిస్టర్. గాజు సామానులైన పరీక్షా నాళికలు, ఫ్లాస్కులు, బీకర్లు, బ్యారెట్లు మొదలగు వస్తువులను ఈ రిజిస్టర్లో నమోదు చేయాలి. పగిలే వస్తువుల రిజిస్టర్. గాజు సామాన్లైన పరీక్షా నాళికలు, ఫ్లాస్కులు, బీకర్లు, బ్యారెట్లు మొదలగు వస్తువులను ఈ రిజిస్టర్లో నమోదు చేయాలి. వాడే వస్తువుల రిజిస్టర్. ప్రయోగ సమయంలో వాడే పదార్థాలన్నింటినీ ఈ రిజిస్టర్లో నమోదు చేయాలి. ఉదాహరణ రసాయన పదార్థాలు, దూది, పిన్నులు, లిట్మస్ కాగితాలు, ఛేదన జంతువులు. వాడే వస్తువుల రిజిస్టర్. ప్రయోగ సమయంలో వాడే పదార్థాలన్నింటినీ ఈ రిజిస్టర్లో నమోదు చేయాలి. ఉదాహరణ రసాయన పదార్థాలు, దూది, పిన్నులు, లిట్మస్ కాగితాలు, ఛేదన జంతువులు. తర్వాత వస్తు సామాగ్రి జారీ రిజిస్టర్. విద్యార్థికి అవసరమైన సామాగ్రిని ఇవ్వడం, తిరిగి తీసుకోవడం వంటి వివరాలు నమోదు చేసే రిజిస్టర్. జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ఈ రిజిస్టర్ని నిర్వహించాలి. వస్తు సామాగ్రి జారీ రిజిస్టర్. ఈ విద్యార్థికి అవసరమైన సామాగ్రిని ఇవ్వడం, తిరిగి తీసుకోవడం వంటి వివరాలు నమోదు చేసే రిజిస్టర్. జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ఈ రిజిస్టర్ను నిర్వహించాలి. భద్రత మరియు చికిత్స. గాయాలు చిన్నవి అయితే హైడ్రోజన్ పెరాక్సైడ్తో శుభ్రం చేసి టించర్ అయోడిన్లో ముంచిన దూదిని అంటించి కట్టుకట్టాలి. గాయం పెద్ద అయితే రక్తస్రావం ఆవడానికి గాయం పైభాగంలో కట్టుకట్టి డాక్టర్ను సంప్రదించాలి. తర్వాత ఆమ్లాల వల్ల కాలితే సున్నపు తేట లేదా క్షారాల వల్ల కాలితే 1% ఆమ్లంతో శుభ్రం చేయాలి. ఆమ్లాల వల్ల కాలితే సున్నపు తేట లేదా క్షారమైన సున్నపు తేటతో, మరి క్షారాల వల్ల కాలితే 1% ఆమ్లంతో శుభ్రం చేయాలి. కంటిలో ఆమ్లం పడితే క్షారం అంటే సోడియం కార్బోనేట్లతోనూ, క్షారాలు పడితే ముందు నీటితో తర్వాత 1% బోరిక్ ఆమ్ల ద్రావణంతో శుభ్రం చేయాలి. కంటిలో ఆమ్లం పడితే క్షారం సోడియం కార్బోనేట్తోనూ, క్షారమైన సోడియం కార్బోనేట్తోనూ, క్షారాలు పడితే ముందు నీటితో తర్వాత 1% బోరిక్ ఆమ్ల ద్రావణంతో శుభ్రం చేయాలి. విష పదార్థాలు తిన్నట్లయితే ఒక ముగ్గు నీటిలో ఉప్పు లేదా ఆవ నూనె కలిపి తాగించాలి. వాంతుల ద్వారా విష పదార్థాలు బయటికి వస్తాయి. విష పదార్థాలు తిన్నట్లయితే ఒక మగ్గు నీటిలో ఉప్పు లేదా ఆవ నూనెను కలిపి తాగించాలి. వాంతుల ద్వారా విష పదార్థాలు బయటికి వస్తాయి. తెలియని విష పదార్థం అయితే 2:1:1 నిష్పత్తిలో చార్కోల్, మెగ్నీషియం ఆక్సైడ్, టానిక్ ఆమ్లం అనే యూనివర్సల్ యాంటీడోస్ని ఇవ్వాలి. తెలియని విష పదార్థం అయితే 2:1:1 నిష్పత్తిలో చార్కోల్, మెగ్నీషియం ఆక్సైడ్, టానిక్ ఆమ్లం అనే యూనివర్సల్ యాంటీడోస్ను ఇవ్వాలి. థ్యాంక్ యూ.